జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. గత సాయంత్రం కుంటలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా డెడ్ బాడీలని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా తమకి న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకి దిగారు. తమ అనుమతి లేకుండా మృతదేహాలని తరలించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. బాధిత కుటుంబాలని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలకి చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు కొత్తకుంట కుంటలో గల్లంతై మృతి చెందారు. మృతులు టీఆర్ నగర్ కు చెందిన జగన్నాథ్, సుశాంత్, మోర్తాడ్కు చెందిన వనం విష్ణుగా గుర్తించారు. గురుకుల హాస్టల్లో ఉంటూ సమీపంలోని పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థులు మధ్యాహ్నం వరకు స్కూల్లోనే ఉన్నారు. అనంతరం సమీపంలోనే కొత్తకుంట వద్ద స్నానం చేసేందుకు వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ఇద్దరు విద్యార్థుల డెడ్ బాడీలని పోస్టు మార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరామర్శించారు. బాధిత కుటుంబాలని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మల్యాల సంబంధించి ఇంటర్వెల్ టైంలో బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా రాకపోవడంలో హెడ్ మాస్టర్ ఏమైంది ఏంటి ఇంకా రాలేదు అని చెప్తే అటు సైడ్ వెళ్ళారు, అటు సైడ్ ఎక్కడ వెళ్ళారో సంథింగ్ అలా అటు సైడ్ వెళ్ళారు అని చెప్పి సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళు భయపడి వెళ్ళి చూసేసరికి అక్కడ ఒక్క పర్సన్ బట్టలు ఉన్నాయి అనేసి అది చూస్తుంది. సో ఇమీడియట్గా స్నానం కేంద్ర దగ్గర ఏంటని చుట్టుపక్కల ఉన్నందరికీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ గారిని పోలీస్ డిపార్ట్మెంట్కి మనము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇమీడియట్గా వాళ్ళు కూడా మళ్ళీ ఈవినింగ్ చీకటి లైట్ డ్రాప్ అయితే ఎక్కడం కష్టమైందని చెప్పి ఇమీడియట్గా వాళ్ళు కూడా రావడంతో వెంటనే సర్చ్ స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసిన తర్వాత అన్ఫార్చునేట్లీ ఇద్దరు అబ్బాయిలు కూడా 10 years ఒకరు 11 years ఒకరు ఎస్పీ ఎరుకులా చేస్తారు. హాస్టల్లో ఉండి అక్కడ స్కూల్స్కి ఇంటర్నల్ కాలేజ్ స్కూల్స్కి వెళ్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా చనిపోయారని మనకు తెలిసింది. బాడీస్ కూడా రిప్లేస్ చేసుకొని ఇమీడియట్గా పోస్ట్ మార్టంకి మనం పంపించడం జరిగింది. పోస్ట్ మార్టం అయిన తర్వాత బాడీస్ కూడా కనిపిస్తాయి. కాగా తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు జగిత్యాల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసనకి దిగారు. తాము ఆసుపత్రికి రాకముందే మృతదేహాలని పోస్టుమార్టం ఎలా చేయిస్తారని వారు అధికారుల్ని ప్రశ్నించారు. రాత్రికి రాత్రే మృతదేహాలని తరలించే ప్రయత్నం చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు మృతదేహాలని స్వీకరించబోమని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. మంత్రి స్వయంగా తమకు హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే మృతదేహాల తరలింపును అడ్డుకోవడంతో పాత బస్టాండ్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు భారీగా మోహరించారు. మాకైతే ఏమి విషయం చెప్పలేదు సార్. మాకు ఇక్కడికి వచ్చేదాకైతే పిల్లగాడు చచ్చిపోయినా కూడా మాకు తెలియదు. ఇక్కడికి వచ్చినప్పుడు మా ఎదురుకని మా పిల్లగాడిని పోస్ట్ మార్టం చేసినామని కూడా మాకు తెలియదు. సార్లే సంతకాలు పెట్టుకొని సార్లే చేసుకొని సార్లే పోస్ట్ మార్టం చేసేసారంట పిల్లగాడి. అది వాళ్ళ తండ్రి వస్తున్నారు, తండ్రితో కూడా మాట్లాడండి సార్. కొద్దిగా హాస్పిటల్ వేసారు సార్. వేసి పిల్లల్ని పోస్ట్ మార్టం చేసి పిల్లల్ని మాకు అప్పచెప్పకుండా మేము వాళ్ళు ఇవ్వకపోతే మేము వచ్చి ధర్నాలు చేసినాం సార్. ఇక్కడ ధర్నాలు చేస్తే అతి దారుణంగా అతి కిరాతంగా కనబడ్డాలంటే ఈడ్చుకోపోయి ఆడపిల్లల్ని అతి దారుణంగా ఈడ్చుకోపోయి చాలా అసభ్యంగా చేస్తున్నారు సార్ వాళ్ళు. సార్ దయచేసి హెల్ప్ చేయండి సార్. నేను అసలు నా కొడుకే సార్ చనిపోయింది. దయచేసి మీ మీడియా వాళ్ళు హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. పోస్ట్ మార్టం చేసాక మేమే చావ చేసేస్తాం, మీరు వెళ్ళిపోయి మీకు సంబంధం లేదు, అనాథ పిల్లలు అని లెక్క కింద ఎస్ఐ మాట్లాడుతున్నారు. ఇప్పుడు సిఐ ఎస్ఐ అందరూ పెద్దలందరూ ఇలా మాట్లాడుతున్నారు. మేము న్యాయం అడుగుతుంటే మగపిల్లల్ని ఆడపిల్లల్ని ఎలా చేస్తున్నారు, అక్కడ రోడ్డు మీద లాగేస్తున్నారు, ఈడు చేస్తున్నారు. పిల్లడు చనిపోయిన తల్లిని కూడా అలానే చేస్తున్నారు వాళ్ళు. అలా ఏం న్యాయం సార్? పోలీసులు ఏమైనా న్యాయం, వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? మా బాధ మేము చెప్పుకుంటున్నాం, వాళ్ళకేం సంబంధం? ఇప్పుడు ఏమైనా ఉంటే మాట్లాడతారంటే ట్రాఫిక్కి క్లియర్ చేయాలనుకుంటే మాతో మాట్లాడాలా, అమ్మ మీకు న్యాయం చేస్తామని చెప్పాలా, లేకపోతే ఎవరైనా ఉంటే పెద్ద మనుషులు పిలిపియాలా. అలా కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి మమ్మల్ని ఈడ్ చేసి మొగలు దొరికిన మొగల్ని అంతా పట్టుకెళ్ళారు పోలీస్ స్టేషన్కి, కొట్టి చంపేస్తారు. అలాని ఇక్కడ మేము ధర్నా చేసినాం సార్. మా పిల్లల కోసం న్యాయం జరగాలని మాకేమి ఇక్కడ చెప్పలేదు.
అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కాడ చెప్పిండ్రంట 5 లక్షలు ఇల్లు ఇస్తామని. ఇల్లు మేమేం చేసుకోవాలి సార్? మా పిల్లలకి న్యాయం చేయండి, అన్యాయం చేయకండి. పోస్ట్ మార్టం మా పేరెంట్స్ సైన్ లేకుండానే పోస్ట్ మార్టం చేసేసిండ్రు. కాగా ఈ ఘటనపై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. ప్రస్తుతం వేరే రాష్ట్రంలో ఉన్న మంత్రి ఈ మేరకు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. హాస్టల్కు చెందిన 2 విద్యార్థులు ప్రమాదవశాత్తు మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఒక్కో కుటుంబానికి 5 లక్షల నష్టపరిహారంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లాలో మండ్యాల మండలంలో షెడ్యూల్ క్యాస్ట్ ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ హాస్టల్లో దురదృష్టవశాత్తు 2 పిల్లలు చనిపోవడం జరిగింది. అత్యంత బాధాకరం. రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా చాలా ఊహించిన సంఘటన. ఆ పిల్లలు సుమారు 3 గంటల ప్రాంతంలో బయటకు వెళ్ళడం, అనుకోకుండా ఆ చెరువులో పడి చనిపోవడం. ఆ చనిపోయిన విషయంలో కూడా ఆ కుటుంబానికి నిజంగా తీరని లోటు. ఆ కుటుంబ సభ్యుల తల్లిదండ్రులకు కానీ, ఆ కుటుంబ సభ్యులకు కానీ మేము మనస్ఫూర్తిగా మేము అది ఏదైతే జరగాలనేటువంటి సంఘటన విషయంలో కూడా చింతిస్తూ అన్ని విధాలు కూడా మేము ఊహించలేదు. అసలు ఆ పిల్లలు అనుకోకుండా సాయంత్రం బయటకు వెళ్ళడం, ఆ చెరువు కుంటలో పడడం, చనిపోవడం, శవాలుగా మారడం అనేది అత్యంత దురదృష్టకరం. మరి అన్ని విధాలు కూడా ఆ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ జరిగిన దురదృష్టకరం మీద పూర్తిగా ఎంక్వైరీ జరిపించి దాని మీద ఎవరైతే బాధ్యత గల వెల్ఫేర్ హాస్టల్ నుంచి పిల్లలు ఏ విధంగా బయటకు వెళ్ళినారు, మరి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, దాని బాధ్యులు ఎవరో వారి మీద కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తూ, ఇదిలా ఉంటే ఎస్సీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి తక్షణ సాయంగా 25,000 రూపాయలు అందజేశారు. ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్ కుమార్ చేతుల మీదుగా నగదును బాధిత కుటుంబ సభ్యులకి అందించారు.